హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ సీజన్ 2 తెలుగు డబ్బింగ్లో అమెజాన్ ప్రైమ్లో ఈ మధ్య రిలీజ్ అయింది. ప్రతి వారం ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేసి జనాల్ని చంపుతూ మొత్తానికి ఈ వారంతో 8 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక బిలియనీర్ ఉంటాడు, అతని పేరు ల్యాన్స్ డ్యూరాండ్. ఆహార ధాన్యాలు అయ్యి కనుక్కుంటాడు, ఆకలి తీర్చాలనుకుంటాడు, చిన్న పిల్లలతో వెట్టి చాకరీ చేయిస్తూ ఉంటాడు. అయితే అతనికి ప్రాణహాని ఉందని తెలుసుకుంటారు. అతన్ని కాపాడడం కోసం అలెక్స్ క్రాస్ ఏం చేశాడు, అతని టీంతో కలిసి లూజ్ అనే హంతకురాల్ని ఎలా వేటాడి పట్టుకున్నాడు, అసలు చివరికి ఏమైంది అన్నది ఈ వెబ్ సిరీస్లో చూసి తెలుసుకోవాలి. అదిరిపోతుంది వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ లాగే. అక్కడక్కడ కొంచెం ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది, వెరైటీ క్యారెక్టర్లు వచ్చిపోతూ ఉంటాయి. అలాగే ఈ సీజన్లో కొంచెం రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఎక్కువ పెట్టారు, న్యూడ్ సన్నివేశాలు కూడా ఉంటాయి. నటీనటులందరూ అదరగొట్టేశారు. ముఖ్యంగా క్రాస్ పాత్రలో ఆల్డీస్ హాడ్జ్ అలెక్స్ క్రాస్ పాత్రలో బాగా చేశాడు. అతని ఫ్రెండ్ జాన్ పాత్రలో ఇసయా ముస్తాఫా కూడా బాగా చేశాడు. ఇక క్రాస్తో పాటు పనిచేసే అధికారిగా ఎలోనా టాల్ చాలా బాగా చేసింది. క్రాస్కి ఎలోనా టాల్కి మధ్య 2 రొమాంటిక్ న్యూడ్ సన్నివేశాలు ఉంటాయి. రొమాంటిక్ సన్నివేశాలు ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. సమంతకి ఈ వెబ్ సిరీస్లో ఈ సీజన్లో అంతగా పెద్ద ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కలేదు. ఇక లూజ్ పాత్రలో జెనైన్ మేసన్ సూపర్గా చేసింది. తమన్నా బాగా లావ్ అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, బాగా చేసింది ఆమె. యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి, చంపేసిన వాళ్ళ వేళ్ళు కట్ చేసి వెళ్ళిపోయే సన్నివేశాలు బాగుంటాయి. కొంతమంది త్యాగం చేయడం, తెలియకుండానే మోసపోవడం లాంటివి ఈ వెబ్ సిరీస్లో చూపిస్తాడు. క్లైమాక్స్ని కూడా చక్కగా ముగించారు. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ వెబ్ సిరీస్ అయితే కాదు. వైలెన్స్ ఉంటుంది, రక్తపాతం ఉంటుంది, న్యూడ్ సన్నివేశాలు ఉంటాయి. అయినా ఇంట్రెస్టింగ్గా సాగుతాయి 8 ఎపిసోడ్లు. ఎక్కడా బోర్ కొట్టదు. అక్కడక్కడ కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు కొంచెం సాగదీసినట్లు అనిపిస్తాయి. ఫస్ట్ సీజన్ చూసిన వాళ్ళు కంపల్సరీ ఈ సీజన్ని చూడొచ్చు. క్రాస్ డిటెక్టివ్గా హత్య కేసును సాల్వ్ చేసే విధానం ఆకట్టుకుంటుంది. అయితే గోడ మీద ఒక లేడీ బొమ్మ, దాని వెనక కథలు, ఇవన్నీ కొంచెం ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. వారానికి ఒక ఎపిసోడ్ రిలీజ్ చేసి చిరాకు తెప్పించి సహనానికి పరీక్ష పెట్టిన వెబ్ సిరీస్ అయితే చక్కగా ముగిసింది, బాగుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?